పేదవాడి పక్షాన నిలబడతా, ప్రజా గొంతుకై నినదిస్తా. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. అతను కింజరాపు సోదరుల ముద్దుల మేనల్లుడు. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో పవర్ఫుల్ ఫ్యామిలీ నుంచి వచ్చానని గర్వంగా చెప్పుకుంటూ ఉంటాడు. అతను ఎవరో కాదు, శ్రీకాకుళం జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు మెండా దాసునాయుడు. జిల్లా అంతా నాదే అన్నట్లుగా హల్చల్ చేస్తున్న దాసునాయునికి ఘోర పరాభవం జరిగిందట. నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కుమార్తె అర్చన మెండా దాసునాయుడిని యూజ్లెస్ ఫెలో అని తిట్టేసిందట. అంతేకాదు, గెట్అవుట్ అని గట్టిగా గర్జించిందట. అర్చన ఆగ్రహానికి కారణం ఏంటి? ఈ ప్రశ్న ఇప్పుడు ఉత్తరాంధ్ర రాజకీయాల్లో చర్చనీయాంశమవుతోంది. ఇతని పేరు మెండా దాసునాయుడు. టీడీపీ తెలుగు యువత విభాగానికి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు. ఈయన తన మామ మంత్రి అచ్చెన్నాయుడు అండతో జిల్లా రాజకీయాల్లో చెలరేగిపోతున్నారని సమాచారం. అంతేకాదు, బావ కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ఆశీస్సులు కూడా తనకు పుష్కలంగా ఉన్నాయని చెప్పుకుంటూ ఉంటాడట. కూటమి పాలన మొదలైన తర్వాత దాసునాయుడు దుర్మార్గాలు నానాటికి పెరిగిపోతూ వచ్చాయని కూటమి పార్టీల్లోనే చర్చ జరుగుతోంది. ఒక రాష్ట్ర మంత్రి, మరొక కేంద్ర మంత్రి అండ ఉంది కాబట్టి ఇతడు దూకుడుగా వెళ్తున్నాడని, అరాచకాలకు తెగబడుతున్నాడని స్వయంగా కూటమి పార్టీల నేతలే చెప్పుకుంటున్నారు. రాష్ట్ర మంత్రి అచ్చెన్న, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకి అత్యంత సన్నిహితుడిగా పేరొందిన మెండా దాసునాయుడు జిల్లా రాజకీయాల్లో అంతా తానే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారట. ప్రతి నియోజకవర్గ వ్యవహారాల్లో తలదూరుస్తూ ప్రతి చోట తన ఆధిపత్యాన్ని చూపుతున్నాడట. ఎమ్మెల్యేలను, ఇతర ప్రజాప్రతినిధులను, సీనియర్ నేతలను ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నిస్తున్న ఇతని ఆధిపత్య రాజకీయం నరసన్నపేట నియోజకవర్గంలో చెల్లుబాటు కావడం లేదని సమాచారం. ప్రతి విషయంలోనూ మెండ దాసునాయుడు చూపుతున్న దూకుడుకు నరసన్నపేట ఎమ్మెల్యే రమణమూర్తి కుమార్తె అర్చన బ్రేక్ వేసిందని సమాచారం. కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు సమక్షంలోనే దాసునాయుడిని పట్టుకుని యూజ్లెస్ ఫెలో అని తిట్టేసిందట. అంతేకాదు, గెట్అవుట్ అంటూ ఆగ్రహించిందట. నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కుమార్తె బగ్గు అర్చన ఆగ్రహంతో ఊగిపోవడానికి కారణాలు అనేక ఉన్నాయని ఎమ్మెల్యే అనుచరుల ద్వారా అందుతున్న సమాచారం. ఎమ్మెల్యే రమణమూర్తితో సంబంధం లేకుండా, ఆయనతో మాట మాత్రం కూడా చెప్పకుండా మెండ దాసునాయుడు నర్సన్నపేట నియోజకవర్గంలో పనులు చేపడుతున్నారని సమాచారం. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు తన బంధువులని, వారి దగ్గర తాను ఎంత చెబితే అంత అన్నట్టుగా దాసునాయుడు వ్యవహరిస్తున్న తీరును ఎమ్మెల్యే రమణమూర్తి, ఆయన కుమార్తె అర్చన జీర్ణించుకోలేకపోతున్నారట. అందుకే అర్చన తన తండ్రి ఎమ్మెల్యే రమణమూర్తి తరఫున గలం విప్పారని, మా నియోజకవర్గంలో నీకేం పని యూజ్లెస్ ఫెలో, గెట్అవుట్ అని అన్నారని కూటమి నేతల్లో చర్చ జరుగుతోంది. రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు మేనల్లుడు మెండ దాసునాయుడిని యూజ్లెస్ ఫెలో, గెట్అవుట్ అంటూ నర్సన్నపేట ఎమ్మెల్యే రమణమూర్తి కుమార్తె అర్చన చేసిన వ్యాఖ్యలు జిల్లా అంతా చర్చనీయాంశంగా మారాయి. జిల్లా టీడీపీ రాజకీయాల్లో అంతర్గత విభేదాలు బగ్గుమన్నాయని అంటున్నారు. అర్చన వ్యాఖ్యల నేపథ్యంలో ఆమెపై చర్య తీసుకోవాలని, దీనిపై రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు వద్ద చర్చ పెట్టాలని, ఎమ్మెల్యే రమణమూర్తిపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని మెండ దాసునాయుడు వర్గం డిమాండ్ చేస్తోందట. అచ్చెన్న అల్లుడైన దాసునాయుడిని యూజ్లెస్ ఫెలో అంటూ ఎమ్మెల్యే కుమార్తె తిట్టడాన్ని దాసు మనుషులు జీర్ణించుకోలేకపోతున్నారట. వచ్చే ఎన్నికల్లో నర్సన్నపేట నుంచి తమ నాయకుడు మెండ దాసునాయుడు పోటీ చేస్తారని, అప్పుడు తమ సత్తా చాటుతామని దాసు అనుచరులు బీరాలు పలుకుతున్నారట. ఈ నేపథ్యంలో రాష్ట్ర, కేంద్ర మంత్రుల బంధువు మెండ దాసునాయుడి అరాచకాలు, వాటిపై అర్చన ఆగ్రహం, తద్వారా తలెత్తుతున్న ఘర్షణలు ఎందాకా పోతాయో అనే విషయం ఆసక్తికరంగా మారింది. ఈ కాంట్రవర్సీని జిల్లా రాజకీయ వర్గాలు నిశితంగా గమనిస్తున్నాయి. మరోవైపు ఎమ్మెల్యే రమణమూర్తి, ఆయన కూతురు అర్చన తగ్గేదే లేదు అని అంటున్నారట. తమ వైపు న్యాయం ఉందని చంద్రబాబు నాయుడు దగ్గరే తేల్చుకుంటామని స్పష్టం చేస్తున్నారట. కింజారపు ఫ్యామిలీ అండదండలున్నాయని చెప్పుకుంటున్న దాసునాయుడిని కంట్రోల్ చేయాలని, లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారట.